వరల్డ్‌లోనే ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లిస్ట్ తీస్తే అందులోని ఒక 5 మన ఇండియాయే ఉంటాయి. అయితే ఎందుకింత వేస్ట్ ఉంటుంది మన ఇండియాలో? మనం అంత కష్టమా మనకి వేస్ట్ మేనేజ్‌మెంట్ చేయడానికి? చాలా రీసైకిల్ కంపెనీస్, వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా! అయినప్పటికీ ఎందుకు ఈ చెత్త ఇంత ఉండిపోతుంది? మనం ఎందుకు మన సిటీస్ అంత పొల్యూటెడ్‌గా ఉంటున్నాయి? అనేది చూస్తే చాలా కంపెనీస్ రీసైకిల్ సెక్టర్‌లో ఉన్నాయి. కాకపోతే ఏం చేస్తున్నాయంటే ఫారెన్ నుంచి వేస్ట్ తెచ్చుకొని రీసైకిల్ చేసి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ చేసి మళ్ళీ ఆ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నాయి. అంటే మన చెత్తే కాదు. ఇప్పుడు వాళ్ళ చెత్త కూడా మన దగ్గరికే వచ్చి రీసైకిల్డ్ అయిపోయి మంచి ప్రొడక్ట్స్ ఏమో ఎళ్ళిపోయి మిగతా రీసైకిల్ అవ్వలేని వేస్ట్ మాత్రం మన ఇండియాలో ఉండిపోతుందనమాట. ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రోజు రోజుకి టెంపరేచర్స్ అన్నీ పెరిగిపోతాయి. అన్నీ కల్తీ అయిపోతాయి. వాటరు అన్నీ పాడైపోతాయి. అంటే ఫారిన్ కంట్రీస్ ఇంకా అభివృద్ధి చెందితే మన ఇండియా మాత్రం ఇంకా వెనకబడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి ఏవి అంతా పాడైపోతది. వాటరు, ఎయిర్ అంతాన. ఎందుకంటే రీసైకిల్ చేసాక ఉండిపోయిన వేస్ట్‌ని ఎవరు పట్టుకెళ్ళరుగా. అది మనమే అనుభవించాలి.